సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందేనన్నారు కాంగ్రెస్ నాయకులు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సనత్ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ కోటా నీలిమ ఆదేశాల మేరకు శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు దేవులపల్లి రవికిరణ్, ప్రమోద్, రాజేశ్వరిలు మాట్లాడుతూ, నా మాటను నేను వెనక్కి తీసుకుంటాను అంటే కుదరదని తలసానిని ఎద్దేవా చేశారు. ప్రజలలో మీరు చేసిన వ్యాఖ్యలను ప్రజల్లోనే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ముందు తలసాని శ్రీనివాస్ యాదవ్ను సనత్ నగర్ నియోజకవర్గంలో తిరగబోవనివ్వమని హెచ్చరించారు. సికింద్రాబాద్ పేరును అసలు మార్చనేలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినప్పటికీ వినకుండా ఎమ్మెల్యే తలసాని తన స్వలాభం సొంత లాభం కోసం ర్యాలీలు ధర్నాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఘాటుగా విమర్శలు కురిపించారు కాంగ్రెస్ సీనియర్ నేతలు. నా పేరు రాజరాజేశ్వరి, అమీర్పేట్ డివిజన్ మహిళా ప్రెసిడెంట్. మేము ఇన్ని రోజుల నుంచి మీరు అన్న మాటలు వెనక్కి తీసుకోమని మీకు డిమాండ్ చేస్తూనే ఉన్నాము. మీరు అన్ని డ్రామాలు ఆడుతుందో కొత్త డ్రామా మళ్ళీ ఇవ్వాలా? అసలు ధర్నా చేయడానికి ఏమంత కొంపలు మునిగిపోయినాయి? మీ కొంపలు ఏమైనా మునిగిపోయినాయా టీఆర్ఎస్ వాళ్ళవి? అంత బాధ ఎందుకు అవుతుందమ్మా? 10 సంవత్సరాలు మీరు దోసుకు తిన్న దానికంటే ఎక్కువ ఇది. ఆయన ఏమన్నారు రేవంత్ అన్న? డివిజన్స్ డివైడ్ చేసి జిహెచ్ఎంసీని పెంచారు, అంతే. దానికి మీకు బాధ ఎందుకు? సత్తా ఉంటే క్యాండిడేట్ని బయటకు తీసి పోటీ ఇచ్చి మాట్లాడండి, అంతేగాని రేవంత్ ఏ పని చేసినా అడ్డుకొని క్యాబినెట్కి ఒక సీఎం రాడు, ఎక్స్ సీఎం రాడు, కేటీఆర్ గారు రారు, వచ్చినా ఏదో పిచ్చి పిచ్చి వాక్యాలు మాట్లాడుతూ ఉంటారు. ప్రజలకు అవసరమయ్యే మాటలు మాట్లాడండి. మీరు అవసరమైతే 10 సంవత్సరాలు ప్రజల నిధిని దోసుకు తిన్నారు, ఇంకా సరిపోలేదా అమ్మ మీకు? ఇంకెన్ని రోజులు ఉంటారు అట్లాగా? అంటే భరించుకుంటలేరా మీరు అపోజిషన్ని? అన్నీ భరించుకోవాలి. మేము ఉండలేదా? మేము ఇలా చేసామా? మీరున్న రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు మేము ఇలా ఏమైనా చేసామా? మా రేవంత్ అన్న ప్రజల కోసం బాగా చాలా కష్టపడుతున్నారు. 2 సంవత్సరంలోనే ఎంతో డెవలప్మెంట్ తీసుకొచ్చారు స్టేట్లోనే. మీరు ఒక కాన్స్టిట్యున్సీలోనే ఒక ఇంప్రూవ్మెంట్ డెవలప్మెంట్ అనేది చేయలేదు. రోడ్లు వేస్తే మీద రోడ్లు వేసి లోపల ఉన్న లైన్లను అట్లనే పెట్టి ఇప్పుడు మేము చేసేదంతా చేస్తుంటే మీకు భరించలేక కుళ్ళుతో ఎందుకు అలా చేస్తున్నారు? ధైర్యం ఉంటే కోఆపరేట్ చేయండి, మాతో మాట్లాడండి, ఇది కాదు ఇలా చెయ్యండి అని మా రేవంత్ అన్న చెప్తూనే ఉన్నారు. మీకు సజెషన్స్ ఇవ్వండి అని. నచ్చకపోతే సైడ్కు ఉండండి, అంతే. మేము చేసే పని మా రూలింగ్లో మేము చేసుకుంటాం. నమస్తే అండి, నా పేరు రవికిరణ్ దేవులపల్లి. నేను సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ లీడర్ అండి. మేమంతా కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అండి ఇక్కడ సనత్ నగర్ కాన్స్టిట్యున్సీలో. 2 అజెండా ఐటమ్స్ అండి. ఫస్ట్ అజెండా ఐటమ్ వచ్చేసి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇంకా బహిరంగంగా సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పలేదు. పబ్లిక్లో దూషించి ఇట్లా బహిరంగంగా క్షమాపణ చెప్పకుండా నేను నా మాట వెనక్కి తీసుకుంటా అనేది కరెక్ట్ కాదు. బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందే. చెప్పేంత వరకు మేము ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటాం. మేము సికింద్రాబాద్ ఏరియాలో తిరగలేము, సనత్ నగర్ ఏరియాలో తిరగలేము. సెకండ్ అజెండా ఐటమ్, మీకు ధర్నా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దేని గురించి మీరు ధర్నా చేస్తున్నారు? సికింద్రాబాద్ పేరు మార్చట్లేవు అని రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పేశారు. సికింద్రాబాద్ పేరు మార్చట్లేదు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పేరు మారట్లేదు, పోస్టల్ అడ్రస్ మారట్లేదు. మరి ప్రజలకు ఏం నష్టం జరుగుతుందని మీరు ధర్నా చేస్తున్నారు? మీ స్వలాభం కోసం ధర్నా చేస్తారా, ప్రజల కోసం ధర్నా చేస్తారా? అది మీరు మాకు చెప్పాలి. ప్రజలందరికీ తెలుస్తుంది, సోషల్ మీడియా ఉంది ప్రజల దగ్గర, ఇంటర్నెట్ ఉంది, వాళ్ళందరికీ తెలుసు సికింద్రాబాద్ గురించి ఏం జరుగుతుంది అనేది. వీళ్ళ తప్పుడు ప్రచారాలు చేసి ప్రజల్ని తప్పుదోవ పెట్టడం కరెక్ట్ కాదు. మీరు ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా మేము ఖచ్చితంగా మా పాయింట్ ఒకటే, రేవంత్ రెడ్డి గారికి మీకు క్షమాపణ చెప్పాల్సిందే. చెప్పేంత వరకు మేము ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటాం. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులకు నమస్కారం. ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తల తరఫున అమీర్పేట్లో ఈ మీటింగ్ ఏర్పాటు చేయబడింది. శ్రీనివాస్ యాదవ్ గారు తన రాజకీయ లబ్ధి కోసం లష్కర్ కార్పొరేషన్ అంటూ కొత్త డ్రామాలు స్టార్ట్ చేశారు. వాళ్ళు 10 సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వంలో ఉండి ఏ రోజు ఈ ఇష్యూని ఎందుకు గుర్తు చేయలేదు మీరు? ఇది అతని స్వార్థం కోసం. అలానే ముఖ్యమంత్రి గారిని ముక్కలుగా నరుకుతా అన్నారు. అదేదో వాపస్ తీసుకున్నాను ప్రెస్ మీట్ కాదు, బహిరంగ క్షమాపణ కోరాలని మేము కోరుతున్నాము. మీరు క్షమాపణ కోరే వరకు మా ఆందోళన ఇలానే కొనసాగుతుంది. నమస్తే.